జరుగుతూ ఉన్నది. సో దీని కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్తున్నాం. ఓకే రైట్ సార్. ఇదే విషయంపై వెంకట గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో టీడీపీ హాయంలో నేను అభివృద్ధి చెందిన చంద్రబాబు నాయుడు గారు నేను హైటెక్ సిటీ కట్టినా అని వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను డెవలప్ చేసిన హైదరాబాద్ అని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు హైదరాబాద్ని మొత్తం ఒక బ్రహ్మాండమైన మహానగరంగా తీర్చిదిద్దే మొత్తం మేం చేశామని చెప్తున్నారు. కానీ ఈ రోజు వరకు బీజేపీకి సంబంధించిన అనేక కార్పొరేటర్స్ గెలుపొందారు. అయినప్పటికీ ఈరోజు ప్రతి విషయంలోనూ ఈరోజు హైదరాబాద్ నగరానికి సంబంధించిన డెవలప్మెంట్ మాట నెరిగి ఈరోజు ఒక చినుకు పడితే ఈరోజు ఇంత దరిద్రంగా మనం చూస్తున్నాం. ఈ విషయంలో హైదరాబాద్ డెవలప్ అయిందని చెప్తున్నారు. ఎక్కడ డెవలప్ అయిందో, ఎక్కడ వారి వెనుక పరిస్థితి ఉన్నదో మనం చూసాం. హైదరాబాదు మూసా నది ప్రాంతంలో రబ్బర్ డ్యామ్లు కట్టిన తర్వాత ఎంత విఫలమైందో చూశాం. దాని తర్వాత హైదరాబాద్ నగరంలో ఒకసారి వరద వస్తే చాదర్ఘాట్ పూల్ దగ్గర ఏ పరిస్థితుల్లో ఎట్లా ఎదుర్కొన్నామో చూశాం. ప్రతి విషయంలో మనం చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఈ విషయంపై మీరు వెంకటరెడ్డి గారు, మీకు సంబంధించి కూడా బీజేపీకి కూడా చాలామంది కార్పొరేటర్లు ఉన్నారు. దే ఆర్ ఆల్సో అన్సక్సీడెడ్ టు గెట్ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ టు. చెప్పండి సార్. హైదరాబాద్ అభివృద్ధి చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందండి? ఇప్పుడు ఇన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి కదా, నేను అభివృద్ధి చేసిన అని. హైదరాబాద్ని అభివృద్ధి చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? వేల కోట్ల రూపాయల ఆదాయం హైదరాబాద్కి వస్తూ ఉంటే దాన్ని ఏం చేస్తున్నారు? ఫ్లైఓవర్లు కట్టిరు, ఓకే బాగానే ఉంది, కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ ఏ విధంగా డెవలప్ చేశారు? ఎక్కడ చేశారు? మరి మూసీలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఎస్టీపీలు పెట్టినా కూడా నీళ్ళంతా కూడా ఆ మురికి నీళ్ళంతా కూడా ఎందుకు ఉంటున్నాయి? ఇవంతా కూడా ఏంటంటే ఇష్టానురీతిగా ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడితే వాళ్ళకి పర్మిషన్లు ఇస్తే ఇట్లనే జరుగుతుంది. మీరు డ్రైనేజ్ వ్యవస్థ డెవలప్ చేయాలంటే మొత్తం కూడా తవ్వేసి పెద్ద పెద్ద పైపులు వేసేసి దాంట్లో చెదం రాకుండా జాగ్రత్తగా చూస్తే డెఫినెట్ గా ఇట్లాంటివన్నీ జరగవు. కానీ ఎక్కడ పడితే అక్కడ నేను చెప్పాను ఇంతకుముందు చెప్పినట్టుగా, ఒక పేపరు సబ్మిట్ చేస్తే ఆ పేపర్ శాంక్షన్ చేయాలి, చేతులు దులుపుకోవాలి, డబ్బులు తీసుకోవాలి, జేబులు వేసుకోవాలి. ఇదే జరుగుతూ ఉంది, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. దాన్ని సెట్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వాల మీద ఉంటుంది. అది చెయ్యనంత వరకు హైదరాబాద్ డెవలప్ చేయరు, డెవలప్ కాదు, డెఫినెట్ గా డెవలప్ కాదు. బీఆర్ఎస్ హయాంలో చేసినట్టుగా చెప్తా ఉన్నారు. బ్రిడ్జిలు కట్టంగానే ఓవర్ బ్రిడ్జిలు కట్టగా అయిపోతుందా? డ్రైన్ సిస్టమ్స్ ఎడిపోయినాయి. కేసీఆర్ గారు ఏం మాట్లాడారు? హుస్సేన్ సాగర్ ని మొత్తం ఎంట్రీ చేసి మంచినీళ్ళు నింపుతానని చెప్పారు. డల్లా చేస్తున్నారు, సింగపూర్ చేస్తున్నారు, న్యూయార్క్ చేస్తున్నారు. హైదరాబాద్ లా మునిగి తేలుతుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. మీరు పరిపాలనలో కదా పడవలు, పోట్లు, వరదలు వచ్చి కొట్టుకుపోతా ఉంటే మీరు చేయలేని పనులు కూడా. హైదరాబాద్ ఇంత ఆదాయం వస్తుంది, హైదరాబాద్కి ఇంత ఆదాయం వస్తూ ఉంటే అభివృద్ధి మాత్రం ఘోరంతా. ఇంకా చేయాల్సిన చాలా ఉంది ఇప్పటికి కూడా. ఎక్కడ పడితే అక్కడ ఆగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఆగుతున్నాయి. అందుకే కదా వరదలు వచ్చేది కూడా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికారులు కానీ ప్రభుత్వం కానీ రేపు ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే ఈ వరదల్ని మనం కాపాడుకోగలుగుతాం, వరదల్ని కంట్రోల్ చేయగలుగుతాం, వాటర్ వెళ్ళేటట్టుగా చేయగలుగుతాం. తర్వాత డిజాస్టర్ సిస్టమ్స్ కానీ, హెల్త్ కేర్ సిస్టమ్ కానీ, మిగతా సిస్టమ్స్ అన్ని కూడా యాక్టివేట్ చేయాలి, ప్రజలకి అవగాహన కల్పించాలి. ఎందుకంటే రేపొద్దున రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నీళ్లు నిలబడి అక్కడ వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగై కానీ ఇవన్నీ కూడా మరి మల్టిప్లై అయ్యి అక్కడి నుంచి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మరి పేదోళ్లకు, ఎక్కడైతే చిన్న లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, పేద వర్గాలు ఉంటారో, ఎక్కడైతే నివసిస్తా ఉన్నారో అక్కడే నీళ్ళు ఎక్కువగా ఆ ఏరియాలో ఉంటాయి కాబట్టి, నీళ్లు పోయే అవకాశాలు లేవు కాబట్టి, తర్వాత లోతట్టు ప్రాంతాలు ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కువగా ఇట్లాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిని కూడా హెల్త్ కేర్ సిస్టమ్ కూడా ఇమ్మీడియట్ గా యాక్టివేట్ చేయాలి. ఇప్పటికైనా సమీక్ష చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ కానీ, తర్వాత మున్సిపల్ శాఖ కానీ ఇమ్మీడియట్ గా చొరవ తీసుకొని చేస్తే రేపొద్దున అధికారులు కూడా, లేకపోతే అధికారులు ఆఫీసుల్లో కూర్చుంటారు భయపడకుండా, మేము ఏం చేసినాం లేనట్టుగా వాళ్ళు కూడా భయపడకుండా కూర్చుంటారు. ఒక విషయం మీతో ఒక క్వశ్చన్ యాడ్ చేయదలుచుకున్నా సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే హైదరాబాద్ సిటీకి సంబంధించిన జంట నగరాలకు చూస్తుంటే ఇటు సైడ్ ఏమో ఎంఐ ఉన్నది, ఇటు సైడ్ ఏమో బీజేపీ ఉన్నది. అయితే వీరందరికీ సంబంధించింది బ్రహ్మాండమైన మెజార్టీతోని మీరు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానీ అంతంత మాత్రం వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు బీజేపీ అండ్ ఎంఐఎంఏ ఉన్నారు కదా, ఈ కార్పొరేటర్లు ఏం చేస్తున్నట్టు అండి? వారు ఎందుకు దీని మీద చొరవ చూపెడతలేరు? కేవలం వాళ్ళు కూడా చొరవ తీస్తే బాగుంటుండే కదా. అక్కడికి వస్తున్నా. ఇప్పుడు ఇంతమంది బీజేపీ కార్పొరేటర్లు కూడా మొన్న కూడా మేయర్ తోటి వాగ్వాదం చేసుకున్నారు. మాకు ప్రత్యేకంగా ఒక్కొక్క కార్పొరేషన్ లో
డెఫినెట్ గా మాకు ఇన్ని నిధులు కావాలి, రోడ్లు బాగలేవు, డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు, వాటర్ రావట్లేదు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, వాటి మొత్తం మొత్తుకుంటే పైసా కూడా రిలీజ్ చేస్తలేదు, పైసలు కూడా రిలీజ్ చేస్తలేరు. అంతమంది బీఆర్ఎస్ హయాంలో ఇట్లాగే ఉన్నారు, ఇట్లాగే రిలీజ్ చేయకుండా ఏది మేము ఓవర్ బ్రిడ్జ్లు కట్టినాం, దాది కట్టినాం, ఇది కట్టినాం. ఆఫ్ కోర్స్ కట్టాలి, కానీ ఈవెన్ ఇట్లాంటి కాలనీస్ లో, రకరకాల కాలనీస్లలో మరి వాళ్ళకి కొంత ఫండ్స్ రిలీజ్ చేస్తే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ గా అక్కడ ఉండి చూసి చెప్తారు కదండి. అధికారులు రాకున్నా కూడా కార్పొరేటర్స్ ఆ ఏరియాలో పరిశీలించి ఎక్కడ రోడ్లు కావాలి, ఎక్కడ బ్రిడ్జ్లు కావాలి, ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగుపరచాలని చూసి చెప్తారు. కాబట్టి కనీసం వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఎట్లా నాకు అర్థం కాదు ప్రభుత్వాలు. ఏం చేయాలమంటారు? మరి అక్కడ ధర్నా చేసినా కూడా, ఈవెన్ మేయర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసినా కూడా పట్టించుకోలేదు. అంతకుముందు కూడా అంతే, ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నారు. కనీసం ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తలేరు. మొత్తం ఈ హైదరాబాద్కు వచ్చిన ఆదాయం అంతా కూడా డైవర్ట్ చేసుకుంటూ వేరే వాటికి ఉపయోగించుకుంటా ఉన్నారు. అందుకే కదా నేను చెప్తున్నాను, ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ బాగుపరచట్లేదంటే ఈ డబ్బంతా కూడా, వచ్చే ఆదాయం అంతా కూడా వేరే వాటికి, వేరే సెక్టర్స్ కి డైవర్ట్ చేసుకుంటూ దీన్ని కాలయాపన చేస్తున్నారు తప్పితే ఇంకేం లేదు. రెండోది, వరదలు వచ్చినప్పుడల్లా మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు మొత్తం గుంతలు, మొత్తం డాంబర్ అంతా పోయింది టోటల్ గా. ఎక్కడ పడితే అక్కడ మట్టి తేలి, ఆ మట్టి అంతా కూడా ఎక్కడ పోవాలి, మళ్ళీ అదే డ్రైనేజ్ సిస్టమ్ పోవాలి, మళ్ళీ అక్కడే మట్టి అంతా చేరుకొని అది అక్కడ బ్లాక్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే హైదరాబాద్కు వచ్చే ఆదాయాన్ని హైదరాబాద్ లో దాన్ని ఖర్చు పెట్టకుండా దాన్ని మొత్తం టోటల్ గా మిగతా వాటికి డైవర్ట్ చేసి, ఎందుకంటే ఎట్లాగా పోయినసారి బీఆర్ఎస్ లో కూడా లక్షల కోట్ల అప్పులు తెచ్చి చేసింది కూడా గింతే. తర్వాత ఇప్పుడేంటి, ఆదాయమే లేదు, ఇక ఆదాయం లేదు, అప్పులు లేవు. ఆదాయం వస్తుంది కానీ మిగతా వాటికి పెన్షన్లకు, ఆ పరిస్థితి కూడా వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. అందుకే వాళ్ళు ఫండ్స్ కూడా రిలీజ్ చేయలేకపోతా ఉన్నారు. ఇప్పటికైనా కనీసం ఉన్న ఫండ్స్ తోటి అధికారులని మేల్కొల్పి, అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చి, ఎట్టి పరిస్థితుల్లో సమీక్షలు జరిపి, వాళ్ళు ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేస్తే రేపొద్దున ఇష్యూ వచ్చే అవకాశం